ఇదిగో మస్తాన్ సాహిబు, నీ గడ్డం చూస్తుంటే కాశ్మీర్ లాగా ముద్దొచ్చేస్తుందయ్యా. నీ మీసం మాత్రం ములగ చెట్టుకు పట్టిన గొంగళ పురుగులాగా ఉందిరా. నువ్వు ఎప్పుడు అంతే మరి డీప్ గా వెళ్ళిపోతావు. ఇదిగో గెలగచ్చుకెళ్ళ తల్లి. ఏంటిది మీ అమ్మాయి విసిరేసిన బిర్యానీ పళ్ళెలా గిరగిరా తిరుగుద్దేంటి? అన్నట్టు నీకు చెప్పలేదు కదూ, మా ఆవిడ నిండు గర్భిణీగా ఉన్నప్పుడు ఆకాశంలో ఎగిరే ఫ్లయింగ్ సాసర్ చూసింది. దాని ఎఫెక్ట్ తో ఇది పుట్టడమే తిరుగుతూ పుట్టేసింది. కాదు, నీ బుర్రలో తిరుగుతున్న ఎదవ ఆలోచనల ఎఫెక్టే ఈ తిరుగుడు. నువ్వు మళ్ళీ డీప్ గా వెళ్ళిపోతున్నావు. అమ్మాయి టిఫిని ఎట్టుకొచ్చింది, ముక్కలుగా కోసి సాగదీసి అల్లుడికి నోట్లో ఎట్టుద్ది. ముందు కమ్ములకి పెడతానన్నా. ముందు అల్లుడికి పూరి ఎట్టు, మిగిలిన బజ్జీ మొక్క అడిగి ఎడుదువు గాని. ఎక్కడా అల్లుడు గారు? అల్లుడు గారు ఏ గది? ఈ గదిలో. అయ్యో బాబు, ఏంటి అల్లుడు గారు ఈ గదిలో ఉన్నాడా? ఇదిగో గెలగచ్చుకెళ్తాలి. లోపలికి వెళ్ళి అల్లుడు గారు ఏది అడిగినా కాదనకుండా ఎట్టే ఎల్లు. చెవులో ఏదో అడుగుతున్నాయి నాన్న. ఏది అడిగినా కాదనకుండా ఎట్టే, ఇబ్బంది ఎట్టుకో. ఫ్యామిలీ డాక్టర్ని చూశాను, ఫ్యామిలీ లాయర్ని చూశాను, ఫ్యామిలీ బ్రోకర్ని ఇక్కడే చూస్తున్నాను. పిచ్చోడా, చిత్రంగా మాట్లాడకు. దీని వెనకాల చక్రం ఉంది. లోపలకు చక్రాన్ని పంపావు కదా, ఇంకో చక్రం ఏంట్రా? చూస్తావుగా తిప్పుతాను. ఇదిగో బావా, ఆయన కట్టుకున్న నా చెల్లి. రండి అందరూను, రండి రండి రండి, వచ్చి చూడండి. ఏంటి అన్యాయం? న్యాయం చెప్పండి, శబ్దాలేనండి. ఏమైపోవాలి పట్టుపగలు నెట్టిస్తాను.